మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నాయి అన్నమాట. దీనికి ముఖ్య కారణం మనం గమనించినట్లయితే రవి యొక్క అనుకూలత అనేది రాబోతుంది. 14వ తారీఖు తర్వాత ముందు ఒకలాగా ఉండబోతుంది, 14వ తారీఖు తర్వాత అనుకూలంగా ఉండబోతుంది అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత మనం గమనించినట్లయితే రవి ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే రాజ్యస్థానానికి రాబోతున్నాడో ఇది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీరు పడినటువంటి కష్టాల నుంచి కొంచెం విముక్తి, ఒక ఫ్రీడమ్ అనేది రాబోతుంది 14వ తారీఖు నుంచి. మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో కానీ గృహంలో కానీ ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ యొక్క ప్రదేశాల్లో 10 మందిలో ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. ఒక రికగ్నిషన్, మీరు పని చేసినటువంటి పనికి గుర్తింపు అనేది పొందడానికి ఆస్కారం అనేది గోచరిస్తుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు రాజ్యస్థానాల్లోకి వచ్చినప్పుడు ఈ యొక్క అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే చతుర్థంలోకి వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు. సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తే అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సంబంధితమైన విషయాలు, ఉదర సంబంధితమైన విషయాలు, పొట్టలో గ్యాస్ట్రైటిస్ కానీ లేకపోతే ఇటువంటి ఏవైతే ఉన్నాయో అది తినేటప్పుడు కానీ వాటి యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా అష్టమంలో కుజుడు సంచారం అనేది యోగించట్లేదు ఇక మిథున రాశి వారికి. ముఖ్యంగా అష్టమంలో కుజ సంచారం జరుగుతున్నప్పుడు కుజుడి యొక్క దృష్టి అనేది ధనస్థానం మీద కూడా ఉంటుంది. డబ్బు అనేది ఖర్చు అవుతుంటుంది. అలాగే జీవిత భాగస్వామితో ఎవరైతే ఉంటారో వారితో పొరపత్యాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. అంటే గొడవలు, చిన్న చిన్న గొడవలు అనేవి ఏర్పడతాయి. ఆ యొక్క విషయాలకు వచ్చినప్పటికీ 15వ తారీఖు కొంచెం రిలీఫ్ అనేది పొందబోతున్నారు. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు అన్నమాట. కానీ కుజుడు భాగ్యస్థానంలో కూడా పూర్తి యోగ్యాన్ని ఇవ్వడు. ఈ భాగ్యస్థానంలోకి వచ్చినటువంటి కుజుడు ఎటువంటి పని ఇవ్వగలుగుతాడు అంటే ముఖ్యంగా ఆరోగ్య సంబంధితమైన విషయాల నుంచి కొంచెం బయటికి తీసుకొచ్చినప్పటికీ కూడా డబ్బును మడుకు కొద్ది ఎక్కువగా ఖర్చు పెట్టే విధంగా ఉంటాడు అన్నమాట. డబ్బు అనేది నిలవదు, డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఈ వారంలో రాబోతున్నటువంటి కొంచెం బెటర్మెంట్ ఏంటి అంటే 14వ తారీఖు నుంచి రవి యొక్క మార్పు ఎప్పుడైతే రాజ్యస్థానంలోకి రాబోతున్నాడో రవి రాహు ఇద్దరు కలిసి రాజ్యస్థానంలో సంచారం చేయబోతున్నప్పుడు మిథున రాశి వారికి యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అన్నమాట. అంటే అది ఎటువంటి ఫలితాలు అంటే ఉద్యోగంలో స్థిరత్వాన్ని ఇవ్వబోతున్నాయి అన్నమాట. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత, చేస్తున్నటువంటి ఉద్యోగం నచ్చక వేరే చోట ఉద్యోగం మార్పు కోరుకునే వారికి ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితం 10 నుంచి 16వ తారీఖు వరకు వీరు పొందబోతున్నారన్నమాట. అదేవిధంగా పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వారాంతంలో కనపడే విధంగా ఉంటుంది. అలాగే అదేవిధంగా వచ్చేటప్పటికి నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి కూడా ఎవరైతే కొత్తగా ఆరంభించాలనుకుంటున్నారో వారు కూడా వచ్చేటప్పటికి 14వ తారీఖు తర్వాత ఆరంభించడానికి ప్రయత్నాలు ఆరంభించడానికి కూడా చేసినట్లయితే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా ఈ యొక్క వారాంతంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు ఎలా ఉంది అనేది ఈ వారం అనేది మనం గమనిద్దాం. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి గురువు లాభస్థానంలో యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వీటి వల్ల వచ్చేటప్పటికి విద్యార్థులకి అనుకూలంగా ఉంది. కాకపోతే వారు ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశి విద్యార్థులతో పాటు పెద్దవారు కూడా వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఇద్దరు యోగకారకులు కాదు. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ధనాన్ని మరియు అదేవిధంగా ఆరోగ్యాన్ని హరింపజేయగలుగుతాడు. అదేవిధంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా అటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఈ మిథున రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా కుజగ్రహ శ్లోకాన్ని పఠించాలి. ఆరోగ్యంలో అనుకూలత కోసం మరియు అదేవిధంగా ధన నష్టాన్ని నివారించడం కోసం కూడా కుజుడిని ఎక్కువగా పూజించాలి. అదేవిధంగా కుజుడిని పూజించలేనటువంటి వారు వాడికి తరుణోపాయంగా అంటే వేరే విధంగా చూసినట్లయితే మనం వచ్చేటప్పటికి ఎవరైతే మనకు హనుమంతుడు ఉంటాడు కదా, హనుమంతుడిని పూజించవచ్చు అన్నమాట. మంగళవారం పూట సింధూరాన్ని ధరించినట్లయితే కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే 40 రోజుల పాటు కుజుడు తన యొక్క సంచారం అనేది వీరికి భాగ్యస్థానాల్లో జరగబోతుందన్నమాట. ఆ రాబోతున్నటువంటి 40 రోజులు ఇటువంటి ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి సింధూరాన్ని పెట్టుకున్నట్లయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మంగళవారం పూట కొంచెం రెడ్ కలర్ డ్రెస్ అనేది కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే కుజగ్రహ అనుకూలత కోసం ఇందాక చెప్పినటువంటి పరిహారం చేసుకోవచ్చు. వాటితో పాటు
కుజుడికి ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజగ్రహ కవచాన్ని కూడా పఠించవచ్చు అన్నమాట. పఠించాలని అంటే ఎక్కువగా చేయలేనటువంటి వారు సింపుల్ రెమెడీస్గా ఈ యొక్క చెప్పినటువంటి హనుమంతుడిని పూజించడం అనేది కూడా ఉత్తమంగానే చెప్పచ్చు అన్నమాట. అదేవిధంగా రవి 14వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు. ఇది వీరికి వచ్చేటప్పటికి ఓవరాల్గా రాజకీయ పరంగానూ అనుకూలంగా ఉంటుంది, వృత్తిపరంగానూ కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితిని మార్చే విధంగా ఉంటుంది అన్నమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.